Hello story lovers, welcome back to my channel Prema Pallaki 73. కరెంట్‌తో సహా అందరూ ఉలిక్కి పడేసరికి మెంటల్ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడానికి ఇది మీ ఇల్లు కాదు. ప్యాసింజర్ ఫ్లైట్ అన్నాడు. ప్యాసింజర్ ఫ్లైట్స్ కాకుండా పర్సనల్ ఫ్లైట్స్ కూడా ఉంటాయా? అని ధృతి వెటకారంగా అడిగేసరికి పర్సనల్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి మేడం అని ఎయిర్ హోస్టెస్ సమాధానం ఇవ్వడంతో కరణ్ డిస్గస్టింగ్ అనుకుంటూ ఫేస్ తిప్పుకుంటే అదంతా నాకనవసరం. నేనెందుకు వీడి భుజం మీద పడుకున్నానని అడిగేసరికి అది మాకెలా తెలుస్తుంది మేడం? పడుకుంది మీరు, పడుకోబెట్టుకున్నది సార్ కదా! అంది ఎయిర్ హోస్టెస్. వాట్ డు యూ మీన్? అని ధృతి అరిచేసరికి కంగారు పడుతున్న ఎయిర్ హోస్టెస్ వైపు ఒకసారి చూసి మెంటల్‌గా బిహేవ్ చేయకు ధృతి. ఇది నీ సీట్, నా భుజం మీద నిద్రలో పడింది నీ తల. దాని గురించి నీకే తెలియనప్పుడు ఇంతమంది ప్యాసింజర్స్‌ని కంట్రోల్ చేసే ఎయిర్ హోస్టెస్‌కి ఎలా తెలుస్తుంది? కాస్త డీసెంట్‌గా బిహేవ్ చెయి. ఇంటి దగ్గర నోరు వేసుకొని అందరి మీద పడిపోయినట్టు కాదు అన్నాడు కరణ్. ఓహ్! హలో! నువ్వు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నావని నాకర్థమైంది. నేనరిచింది నీ మీద తప్ప ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరిచే అలవాటు నాకు లేదని కోపంగా చెప్పేసరికి, ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి మరి? అని అడిగాడు సీరియస్‌గా. మరి పడుకుంది మీరు, పడుకోబెట్టుకుంది సార్ అని ఇష్టం వచ్చినట్టుగా అది వాగుతుంటే సైలెంట్‌గా ఉండాలా? అని ధృతి అరిచేసరికి, యూ కెన్ గో అని ఎయిర్ హోస్టెస్ వైపు చూసి చెప్పి నిద్రొచ్చి నా పైన పడింది నువ్వు. అప్పటికి 3 సార్లు నిన్ను తోసేసి కూడా నువ్వు కదలకపోవడంతో ఇక నాకు కూడా విసుగు పుట్టి సైలెంట్‌గా ఉన్నాను. నీ నిద్ర, నీ తిండి, నీ ఒంటి గురించి నీకు తెలుస్తుంది గానీ, సంబంధం లేని వాళ్ళకెలా తెలుస్తుంది? వాళ్ళ మీద అరిస్తే వాళ్ళెందుకు ఊరుకుంటారు? ఇంకా ఎయిర్ హోస్టెస్‌గా తను మర్యాదగా మాట్లాడడం తన బాధ్యత కాబట్టి సైలెంట్‌గా ఉంటుంది గానీ, బయట కనపడితే చీర ఎగ్గట్టుకొని నిన్ను ఉరికించి కొట్టేది. ప్రతి చోట నీ ఓవర్ యాక్షన్, నీ కమాండింగ్ చూపించడానికి ట్రై చేయకుండా సైలెంట్‌గా కూర్చో. ఏంటి ఛాన్స్ దొరికింది కదా అని కడుపులో ఉన్నదంతా బయట పెడుతున్నావా? అసలు నేనెలా ఉండాలో చెప్పడానికి నువ్వెవడివి అనేసరికి సీరియస్‌గా ఒక లుక్ ఇవ్వడంతో, మొదటిసారి ఒంట్లో వణుకు మొదలయ్యేసరికి దెబ్బకి తడబడి చూపు తిప్పుకుంటే ఇప్పుడు అర్థమైందా? అనవసరంగా నన్ను విసిగించొద్దు. నువ్వు నమ్మినా, నమ్మకపోయినా నేనెన్ని సార్లు నిన్ను సీట్ మీదకి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేసినా నువ్వే నా మీదొచ్చి పడ్డావు. ఇక నాకు విసుగు పుట్టి సైలెంట్‌గా ఉన్నానంతే. పోనీ నీకంత డౌట్‌గా ఉందనుకుంటే, నీ మూతికొక ప్లాస్టర్, పైన రూఫ్‌కొక ప్లాస్టర్ కార్నర్‌కి అంటించి పెట్టుకో. ఎవరి మీద పడకుండా ఉంటాం. అక్కడికి నువ్వు మీద పడితే పడి చచ్చిపోవడానికి ఇక్కడెవరికీ సరదాగా లేదు అన్నాడు. ఆహా! నీ మీద పడ్డానికి కూడా ఇక్కడెవరికీ సరదా లేదులే అని లేచెళ్ళి సీట్ మార్చమని అనేసరికి నో మేడమ్, అన్ని సీట్స్ ఫిల్ అయిపోయాయి. పైగా అందరూ సెటిల్ డౌన్ అయ్యాక చేంజ్ చేసుకోమంటే చిరాకు పడతారు అని చెప్పారు వీలైనంత సౌమ్యంగా. ఐ డోంట్ వాంట్ ఎనీ అబ్జెక్షన్స్. నాకిప్పుడు సీట్ మారుస్తున్నారా లేదా అని ధృతి వాయిస్ పెంచేసరికి, అసలేంటి మేడం మీ ప్రాబ్లమ్? ఎంత కంట్రోల్ చేసుకొని నెమ్మదిగా మాట్లాడదామనుకున్నా కూడా అంత ఇరిటేట్ చేస్తున్నారు. ప్లీజ్ గో అండ్ సిట్ అనేసరికి ధృతి విసుగ్గా వెళ్లి కూర్చోవడంతో కరణ్ నవ్వాపుకోవడానికి ట్రై చేశాడు.
ధృతి కోపంగా పళ్ళు పటపటలాడిస్తూ ఫ్లైట్ ఆగిన తర్వాత దీని ఉద్యోగం పీకిస్తానని తిట్టుకుంటూ కూర్చుంది. దితి ఏదో ఆలోచిస్తూ ఆఫీస్లో కంగారుగా తిరగడం, తన క్యాబిన్ నుంచి మానిటర్ చేస్తున్న శక్తి దీనికేమైంది? అలా కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతోందని ఇంటర్కమ్ నుంచి దితి క్యాబిన్‌కి కాల్ చేసి, వర్కేం లేదా అంత తాపీగా వాకింగ్ చేస్తున్నావు, అంతగా నీకు వాకింగ్ చేయాలని సరదాగా ఉంటే, ఉదయం నేనెళ్ళేటప్పుడు నాతో పాటు జాగింగ్‌కి రా అనేసరికి, ఎహే! అందుకు కాదు అని దితి చిరాకు పడేసరికి శక్తి ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే ఉలిక్కిపడి సర్దుకుని, సారీ బావ సారీ అని గోళ్లు కొరుక్కునేసరికి, కమ్ టు మై క్యాబిన్ అని ఇంటర్కమ్ కట్ చేసేసరికి తల కొట్టుకుంటూ గబగబా శక్తి క్యాబిన్‌లోకెళ్ళింది. ఇప్పుడు చెప్పు అంత టెన్షన్‌గా ఏం ఆలోచిస్తున్నావని అడిగేసరికి, చింటూ కరణ్ విషయంలో జరిగిందంతా చెప్పేసరికి, వాట్ వాడికేమైనా మెంటలెక్కిందా? వాడు మా ఇద్దరికి బెస్ట్ ఫ్రెండ్. పైగా నన్ను కూడా ఇగ్నోర్ చేస్తూ మన పెళ్ళికి మీ ఇంట్లో గొడ్డు చాకిరీ చేశాడు కదే అన్నాడు కోపంగా. అందులో అన్నయ్య ఇంకా మమ్మీ తప్పేం లేదు బావ. ఇదంతా ధృతి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడం వల్ల అనేసరికి జస్ట్ షట్ అప్. అయినా అంత ఈజీగా అవతల వాళ్ళ మనసు హర్ట్ చేయడం ఎలా కుదురుతుందే మీకు? పైగా మా అత్త కూడా. వాడి ఫాదర్ హెల్త్ చూసుకుంటూ, కంపెనీ బాధ్యతలు చూసుకుంటూ కూడా మిమ్మల్ని ఫ్యామిలీలాగా ఓన్ చేసుకొని పని చేస్తే మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? అన్నాడు. అసలు నన్ను మాట్లాడనిస్తే నేనేదైనా చెప్తాను గదా బావ! అని దిత్తి అంటుంటే ఏం చెప్తావు? వాడినెలా బాధ పెట్టారో చెప్తావా? అన్నాడు శక్తి. కరణ్ మమ్మీ ఇంకా అన్నయ్య వాళ్ళ బాధ పెట్టినందుకు నాకు కూడా బాధగానే ఉంది బావ. కానీ అక్కడ ధృతి గోల భరించలేక మమ్మీ అలా ప్రవర్తించింది కానీ కరణ్ విషయంలో అనవసరంగా అలా బిహేవ్ చేశానని నాతో ఫోన్‌లో కూడా బాధపడింది. అనాల్సినవన్నీ అనేసి బాధ పెట్టాల్సినంత బాధ పెట్టేసి, ఇప్పుడు బాధపడితే ఏమొస్తుంది? ఇప్పుడు వాడెలా ఉన్నాడో ఏంటో అని కంగారుగా శక్తి వెళ్ళిపోతుంటే, కరణ్ ధృతితో కలిసి వైజాగ్ వెళ్తున్నాడు బావ అంది. వాట్ అని మొహం చిట్లించుకుని అడిగేసరికి జరిగిన విషయం చెప్పడంతో, మీ డ్యాడీకి అసలేమైనా బ్రెయిన్ ఉందా అనేసరికి బావ అని మూతి ముడుచుకుని పిలిచింది. మరి లేకపోతే ఏంటి? ఆ మెంటల్ దాని వల్లే కదా వాడు అందరి దగ్గర అవమానపడాల్సొచ్చింది. మళ్ళీ దాంతో కలపడం కోసం కలిపి పంపించడం ఏంటని అనేసరికి, ముందు నువ్వు ఆవేశపడకుండా వచ్చి కూర్చో అని శక్తి చేయి పట్టుకుని అతన్ని చైర్‌లో కుదేసింది. కరణ్ ధృతిని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాడు. అది మా అందరికీ అర్థమవుతోంది. కానీ దానికి అర్థం కావట్లేదు కాబట్టే అతనితో టైమ్ స్పెండ్ చేస్తే అర్థం చేసుకుంటుందని డ్యాడీ ఇలా ప్లాన్ చేశారు. నువ్వు మధ్యలో దూరి మొత్తం చెడగొట్టకు అని తిట్టింది. ఒకవేళ అర్థం చేసుకోకుండా ఇంకాస్త హర్ట్ చేస్తే అని శక్తి అడిగేసరికి దితి ఏం సమాధానం చెప్పలేకపోవడంతో రెండింటికి 50, 50 ఛాన్సెస్ ఉన్నాయి కదా! అన్నాడు శక్తి. అవునని దితి తల ఊపేసరికి, సో, ముందే మీరెలాంటి ఆశలు పెట్టుకోకండి. అండ్ వాడు ఆల్రెడీ బయలుదేరిపోయాడు కాబట్టి, నేను చేసేదేమీ లేదని సిస్టమ్ ముందు కూర్చోవడంతో దితి ఊపిరి పీల్చుకుంది. రాత్రి డిన్నర్ టైంలో మీకెలాంటి ఫుడ్ కావాలని తనని పట్టించుకోకుండా కరణ్‌ని మాత్రమే ఎయిర్ హోస్టెస్ అడిగేసరికి, తనకు కావాల్సిన ఫుడ్ తీసుకొని ధృతి తీసుకోబోయే టైంకి ఎయిర్ హోస్టెస్ వెళ్ళిపోయేసరికి, మిస్ తనకి డిన్నర్ ఇవ్వలేదు అని చెప్పాడు. నీ తొక్కలో రికమెండేషన్ నాకవసరం లేదని ధృతి అనేసరికి నీ కర్మ. ఆకలితో చచ్చిపోయి నా పక్కన మాత్రం దయ్యం అవ్వకే అన్నాడు. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.